హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్తాను వినండి. అయితే మన ప్రపంచంలో అందమైన ప్రదేశం శంబాలా అనే ఒక ప్రదేశం గురించి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం. అయితే మన భారతీయ గ్రంథాల్లో అలాగే బౌద్ధ గ్రంథాల్లో కూడా బాహ్య ప్రపంచానికి తెలియని ఈ శంబాలా గురించి ఎన్నో రచనలు ఉన్నాయి. అయితే ఆ రచనల ద్వారా మీకు శంబాలా గురించిన విషయాన్ని మీకు చెప్తున్నాం. ఈ శంబాలా నగరం అనేది హిమాలయ పర్వతాల్లో ఎక్కడో తెలియని ప్రదేశంలో ఉంది. ఇతర దేశస్తులు కూడా వీటిని నమ్ముతారు. అందుకే వాళ్ళు దీన్ని హిడెన్ సిటీ అని పిలుచుకుంటున్నారు. ఎక్కడో వందల వేల విస్తీర్ణాల్లో ఉన్న హిమాలయాల్లో మనుషులు చేరుకోలేని ప్రదేశాల్లో ఆ నగరం ఉందని చాలామంది నమ్మకం. అది అందరికీ కనిపించదు. అది కనిపించాలన్నా అక్కడికి చేరుకోవాలన్నా ఎంతో శ్రమించాలి, మానసికంగా చాలా కష్టపడాలి. దాంతోపాటు మనకి ఎంతో యోగం అదృష్టం ఉంటే గానీ ఆ నగరానికి చేరుకోలేం. అది ఎవరికి పడితే వారికి కనిపించదట. అక్కడ దేవతలు సంచరిస్తారని, ధర్మం కలిగి ఉంటుందని చాలామంది చెప్పారు. అంతెందుకు, మనకు తెలిసిన మానస సరోవరం కైలాసగిరియే మనకు నిదర్శనం. ఆ ప్రాంతాలకు వెళ్ళాలంటే ఎన్నో బాధలు మానసికంగా శారీరకంగా అనుభవించి ధర్మం, న్యాయం, మంచితనం, దైవానుగ్రహం, అదృష్టం ఉంటే తప్ప అక్కడికి వెళ్ళలేం. కొన్ని కాలాల్లో ఇవి చూడాలన్నా కూడా అవదు. ఎందుకంటే అక్కడ చలి -డిగ్రీ ఉష్ణోగ్రత కలిగి ఉంటుంది. మనుషులు ఆ కాలంలో వెళ్తే గడ్డకట్టి చనిపోతారు. ఈ విధంగా కైలాసగిరి, మానస సరోవరం లాంటివి మన హిమాలయాల్లోనే ఉన్నాయి. కానీ అక్కడికి సాధారణ మానవులు ఎవరూ వెళ్ళలేరు. ఎవరో తెగించి వాటన్నింటినీ దాటి అక్కడికి వెళ్లేలోపు తనలో నేను మనిషి అనే అహంభావం తొలగిపోయి ఒక జీవిగా మాత్రమే అక్కడికి చేరుకుంటాడు. అలాంటి ప్రదేశమే ఈ శంబాలా నగరం కూడా. ఈ శంబాలా నగరం మీద మన దేశంతో పాటు ఈ ప్రపంచంలో చాలా దేశాల్లో పరిశోధనలు జరిపారు. మీకు వింతగా ఉండొచ్చు, ఈ శంబాలా గురించి ఇంకా మాకు తెలియకపోవడం ఏంటి అని. కానీ ఉత్కృష్టమైన సాంప్రదాయాలకు నిలయమైన ఈ శంబాలా గురించి చాలా పురాతనమైన గ్రంథాల్లో ఉంది. చాలామంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేసి తమ జీవితాన్ని అంతా దారబోసి కొన్ని విషయాలు మాత్రం సేకరించారు. ఈ శంబాలా నగరం మొత్తం అద్భుతమైన సుగంధాలతో, సువాసనలతో కలిగి ఉంటుందట. ఈ ప్రాంతమంతా ఆకుపచ్చని ప్రకృతితో ఆహ్లాదంగా ఉంటుందట. చూస్తుంటే ఇంకా చూడాలి అనిపించే ప్రదేశాలు ఉంటాయట. ఇక్కడ నివసించే వాళ్ళు సుఖ సంతోషాలతో, మంచి ఆయురారోగ్యాలతో ఉండేవారట. ఇతర దేశస్తులు ఈ ప్రదేశాన్ని ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అంటారు. మనమే కాదు, ఈ ప్రదేశం గురించి చైనా దేశస్తులు కూడా ఎన్నో రీసెర్చ్లు చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఈ శంబాలా గురించి తెలుసు. ఈ కలియుగంలో మన ప్రపంచంలో పాపాలు పెరిగిపోయి అరాచకత్వం ఎక్కువైనప్పుడు ఆ సమయంలో ఈ శంబాలాలోని పుణ్యపురుషులు లోకాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని, అప్పటి నుంచి ఈ భూమిపైన కొత్త శకం ఆరంభమవుతుందని కొన్ని గ్రంథాలు చెబుతున్నాయి. అయితే ఈ సమయం 2024లో వస్తుందని ఇప్పటికీ ఆ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. 1920లో రష్యా మన శంబాలా నగరం గురించి తెలుసుకోవాలని ఒక సైన్యాన్ని కూడా పంపింది. అక్కడికి చేరుకున్న ఆ సైనికులు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు ఎన్నింటినో తెలియజేశారు. అక్కడి యోగ గురువులు ఆ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని ఈ సైన్యానికి తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న నాజీ నేత హిట్లర్ ప్రత్యేక పరిశోధకుడు హెన్రిచ్ హిమ్లర్ను అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్ళి అక్కడి గొప్పతనాన్ని తెలుసుకొని ఆదిదేవతలు సంచరించే ప్రదేశమని, పుణ్యభూమి అని, అక్కడ మహోన్నతమైన మనుషులు ఉన్నారని, అది మన భూమిపై ఉన్న స్వర్గమని హిట్లర్కు అతను చెప్పాడట. గోబీ ఎడారికి దగ్గరలో ఉన్న ఈ శంబాలా రాబోయే రోజుల్లో ప్రపంచాన్ని పాలించే కేంద్రస్థానం అవుతుందని బుద్ధుడు ఆ రోజుల్లోనే కాలచక్రంలో రాశాడని అంటారు. ఇంతేకాకుండా దీని గురించి పరిశోధనలు జరిపిన ఇతర దేశస్తులు చాలా మంది ఉన్నారు. 8 రేఖల భారీ కలువ పువ్వు ఏ రకంలో ఉంటుందో ఆ ఆకారంలో ఈ నగరం ఉంటుందని తమ పరిశోధనల్లో తెలియజేశారు. జేమ్స్ రెడ్ఫీల్డ్ అనే అతను ఈ శంబాలా గురించి ఒక పుస్తకం కూడా రాశాడట. దాని పేరు సీక్రెట్ ఆఫ్ శంబాలా. ఇది ఇప్పటికి కూడా మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఈ విధంగా ఇలాంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి మన భూమి మీద. అవి ఇలా ఒక్కొక్కటిగా ఇలా బయటపడుతున్నాయి.